కాదురా సిస్టరు. ఓకే గుడ్ నైట్. నేను వెళ్తాను. ఓకే ఓకే ఓకేరా సిస్టర్. జాగ్రత్త, బీ కేర్ఫుల్. జాగ్రత్త జాగ్రత్త. అరే బావా, సిస్టర్ గోడ మీద డాన్స్ సర్కస్. జాగ్రత్త జాగ్రత్త, నెమ్మదిగా నెమ్మదిగా. ఏమిటమ్మా వెంటనే వచ్చేస్తానని చెప్పి ఇప్పుడా రావటం? కుంపట్లో కూర్చున్నట్టుంది ఇక్కడ నా పని. ఇంతకీ అబ్బాయికి శుభాకాంక్షలు చెప్పావా? ఏమిటి ఇంత ఆలస్యం? నాకేమో నిద్ర పట్టేసింది. ఇంతకీ టైం ఎంత అయిందో తెలుసా? అతను వచ్చాడు. అతను అతను రెండో అతను ఎవరు? చంటి అని, చంద్రం ఫ్రెండ్. చంటి, స్కూటర్ బాగా దూరంగా తీసుకెళ్ళి స్టార్ట్ చేయండి. ఓకే ఓకే. చంద్రం, నేను తాతని. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు వచ్చే నెల బర్త్డే. థ్యాంక్ యూ. చంద్రం, ఎక్కడున్నావురా? ఇక్కడున్నావు. థ్యాంక్ యూ. గుడ్ నైట్. చంద్రం, ఐ లవ్ యూ. ఇది ఎప్పటి నుంచి? ఇవాల్టి నుంచి. చంద్రం, వేరుశనగలు తింటావా? ఓ గాడ్, ఇప్పుడే వస్తానే. దెబ్బ తగిలిందా బాబు? పోండి సార్, ఇందాక నుంచి ఆడుతున్నా ఒకరు కూడా చెక్కట్లేదు సార్. ఆడేవాడు పోండ్రా. ఏమాట ఆడుతున్నారు బాబు? మీరు ఆడతారా? ఏమాట చెప్పు. దాగుడు మొదలు వస్తారా? ఈ ఆట అంటే నాకెంతో ఇష్టం. ఈయన మనతో ఆడతారంట. కోపడకు, నేనే ఆడతానన్నాను. ఐ లైక్ ఇట్. దూరంగా నిలబడి చూడు. గో. రండి. లేదు. ఇవేనేళ్ళు మూడా? ఇప్పుడు కనిపిస్తుందా సార్? లేదు. ఒట్టు ఒట్టు. ఇవేనేళ్ళు? 18. చంద్రం, ఇది తప్పకుండా నా కథలో రాస్తాను. ఏది? అదే నీ దాగుడు మూతలాట సంగతి. చివరి వరకు నీకు చూపలేదని ఆ పిల్లలు కనిపెట్టలేకపోయారు తెలుసా? సరే, నీ కథ ఎంతవరకు వచ్చింది? సగం పూర్తయింది. అందులో నేనున్నానా? నువ్వు లేకుండానా? నువ్వు ఉన్నావా? చంటి? చంటి ఉన్నాడు, కానీ అతని క్యారెక్టర్ చేంజ్ చేశాను. ఆడపిల్లని చేసేసాను. తెలిస్తే చంపేస్తాడు. సరే, కథని ఎలా ముగించదలుచుకున్నా చెప్పు. చంద్రం, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ కథ నాకు నచ్చింది. అద్భుతమైన ముగింపు. इन ही लोगों ने ले लिया तो पता मेरा, इन ही लोगों ने ले लिया तो पता मेरा, इन ही लोगों ने, इन ही लोगों ने, इन ही लोगों ने ला 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 ले ला ले ला 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 ले ला ले ला ले ला ला ले ला ले ला ला ले ला ले ला ले ला ला ले ला ले ला तो पता मेरा, तो पता मेरा, भाग देख भाग देख भाग देख भाग. ఆరంభంలోనే తుమ్మేవారే వెధవా. ఇప్పుడు బుధుడితో కలిశాడు అంటే 3 ముళ్ళు పడ్డాయన్న మాటేనయ్యా. తప్పదు, పడకపోతే పని చేస్తాను నేను. ఏమండి, ఏమండి? చంద్ర రూమ్ తాళా వేసింది. అబ్బాయి జాతకం ఏమైనా తెచ్చారా? జన్మ నక్షత్రం తిథి వారం చెప్పండి. అది కాదండి, మా వాడు ఎక్కడికి వెళ్ళాడో కాస్త చెబితే.
అదంతా నాకు తెలీదు. ఆ ఎదురు రూమ్ లో చంటి అని ఒక చిన్న గడ్డం వాడు ఉంటాడు, వాడిని వెళ్ళి అడగండి. వెళ్ళండి. నానా చంద్రం, అయ్యో అత్తగారు తుమ్ము ప్రభావం. రేయ్, బయటికి వెళ్ళి తాళం వేసి ఎవరు లేరని చెప్పి వెళ్ళు. పోరా. చంటి లేదండి, నేనే ఊరికే తాళం వేసుకుంటున్నాను. ఓ అత్తగారా, రండి రండి. లోపల తాచి జాగ్రత్త. చంద్రం ఇక్కడ లేడండి. లేడు తెలుసు, నువ్వున్నావుగా, మరి నువ్వు కూడా లేవని చెప్పాడు ఆ అబ్బాయి. నేను కూడా బయటికి వెళ్ళాలని బట్టలు వేసుకున్నాను. అక్కడ కూర్చోండి. పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉందిలే. అక్కడ కుషన్ ఉందిగా. లేదు, ఇది బాగానే ఉందిగా. బాగానే కూర్చో బాబు అక్కడ. కూర్చోనా? పర్వాలేదు, నువ్వు కూర్చో. పర్లేదా? ఏమిటి సంగతి? అదే మా చంద్రం గురించి నీతో మాట్లాడదామని. నాతోనా? అవును బాబు, నువ్వు మా వాడికి ప్రాణ స్నేహితుడు కదా. పాపం మీ అమ్మ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతోంది. వెళ్ళి మీ అమ్మ దగ్గరే ఉండమని మా వాడికి కాస్త సలహా ఇవ్వకూడదు? అయ్యో, ఏమైంది? చీర బార్డర్ బాగుంది. థాంక్స్. అత్తగారు, నేను ఈ మాట 1,00,000 సార్లు చెప్పాను. మరి మా అమ్మ లేదు, చచ్చిపోయిందని చెప్పాడు వాడు. అంత మాట అన్నాడా? అందుకే నేను ఇవాళ గొప్ప ఐడియా మీద వచ్చాను. ఏమిటి ఐడియా? ఏం లేదు, వీళ్ళందరినీ కాస్త బయటికి పంపిద్దు. రే బ్రదర్స్, మీరంతా కాస్త బయటికి వెళ్ళండి. అది ఉందిరా, తర్వాత తర్వాత వెళ్ళండి. ఇతను వైలిన్ వెంకటేష్, ఇతను సోడా వెంకటరత్నం, నరసింహరాజు పేట. ఇతను డబుల్ బేస్ రాముడు. సంటి, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలయ్యా. ముందు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటది? ఆ కాళ్ళు ఊపడం మానేయాలి. ఏ? కుర్చీ కొంచెం పాతది, ఒలిగిపోతుంది, విరిగిపోతుందేమోనని. అలాగా, సారీ. అదేమిటి? కూచిపూడి ప్రాక్టీస్ చేస్తాను. సంటి, చంద్ర మెడకో గుదిబెడ తగిద్దామని చూస్తున్నానయ్యా. అయ్యో, వాడేం తప్పు చేశాడు? కూడా మాటలు నువ్వును. మరేం లేదయ్యా, చంద్రానికి పెళ్లి చేసిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఇదంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని. ఏమంటా? ఏం లేదు, పెళ్లి విషయం. ఈ విషయం అంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని అంటున్నా, అంతే. అత్తగారు, చంద్రం పెళ్లి మూడ్లోనే ఉన్నాడు. ఇప్పుడు గనక కదిపారు అంటే టక్కన ఉప్పేసుకుంటాడు. అయితే పెళ్లి ఏర్పాటు చేసేయమంటావా? చేసేయండి. నాకు టైం అయింది, వెళ్తారా? బాబు. ఏడు బాబు? మరి చంద్రాన్ని పెళ్లి కుప్పించే పూచి నీది. అలాగే, నా టైం అయింది. మరి చంద్ర మనసు మారకుండా చూడాలి సుమా. అలాగే, టైం అయింది నాకు. మరి నువ్వెక్కడికి వెళ్తానో వస్తావా? దారిలో డ్రాప్ చేసి వెళ్తాను. లేదులేండి, నాకు ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. వెళ్ళండి. మరి పెళ్లి ఏర్పాటు చేస్తాను సుమా. అలాగే, వెళ్ళొస్తాను. నిన్నే నమ్ముకున్నాను, వస్తాను. వెళ్ళండి. సుల్తాన్, అసలు సంగతికి వద్దాం. కంగారు పడకు అంటావు. అసలు పిల్లగాడు ఏమన్నాడు? సరే అన్నాడా? చెప్పారు కదా అన్నగారు, మా వాడి ఫ్రెండ్ తో అన్ని విషయాలు మాట్లాడేశాను. అంతా సవ్యంగానే జరిగిపోతుంది. అసలు పెళ్లి చేసుకునేదా? పెళ్లి చేసుకునేది మీ వాడా, వాడి ఫ్రెండా? ఎవడు? ఫ్రెండ్ మాట మా వాడు కాదండి అన్నగారు. అతనంటే అంత గురివాడికి. ఏమైనా మన పిల్లగాడితో కూడా ఓ మాట చెప్పి. మీ అమ్మ ఉందనుకోండి, దాని సంగతి వేరు. అది చాలా మంచి పిల్ల, నా మాటకు ఎదురు చెప్పదు. పైగా ఈడు జోడు కూడా చాలా బాగుంటుంది. అయితే వెంటనే మా ఊరు వెళ్ళి అమ్మాయిని తోలుకొచ్చేస్తా. ఊరెళ్తారా? ఊరెళ్తారా? ఇలాంటివన్నీ చాలా రహస్యంగా త్వరగా జరిగిపోవాలి. ఫోన్ నెల్లూరుకి చేసి అమ్మాయిని తీసుకోమని మీ వాళ్ళకి చెప్పండి. హలో, ఎవరది? 1 మినిట్. నాన్సీ, నీకు ఫోను. నాన్సీ. అవతల ఎవరు మాట్లాడేది? నాన్సీ ఫ్రెండ్ మల్లిక. డ్రైవర్. నాన్సీ. ఎవరు తాత? మల్లిక. ఎవరు? మల్లిక అంటుంటే మల్లిక. ఓ, హలో మల్లిక. మల్లిక, నేను చంద్రాన్ని. నాకు తెలుసులేవే, పెద్ద నాకేదో తెలియనట్టు మాట్లాడతావు. ఏంటి విశేషాలు? పక్కనే నాన్నగారు ఉన్నారా? అవును. నిన్నంతా రాలేదేంటి? సారీ, రాలేకపోయాను. ఏంటి రాలేకపోయా? నానంటే భయమా? లేదు. అవును. ఏంటి మరి ఎప్పుడు కలుస్తాం? చంద్రం,
నీకు గుడ్ న్యూస్. రేపు పొద్దున్న డాడీ ఊరు వెళ్తున్నారు. రేపంతా నీతోనే ఉంటాను. వాట్ అ స్వీట్ సర్ప్రైజ్. వన్ మోర్ థింగ్, రేపు మధ్యాహ్నం భోజనం నీ రూమ్ లో నేనే వంట చేసి నీకు తినిపిస్తాను. ఓకే, బాయ్. మోని 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 మోని. ఏమమ్మా కాలం కదలనట్టుందా? ఓ తాత, ఓకే ఓకే